నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు కోట్లతో 3వ డివిజన్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యలపై తేజమూర్తుల ఆగ్రహం. కూటమి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వెల్లడి. కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకే బడ్జెట్ కేటాయింపులు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని అవమానించి అపచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఢిల్లీలో మండిపడ్డ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాజమహేంద్రవరం స్థానిక 3వ డివిజన్లో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లోని డ్రైనేజీల అభివృద్ధి కోసం 10 లక్షలతో చేపట్టిన పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయడం జరుగుతోందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతుండడాన్ని మనం చూడొచ్చన్నారు. కాగా 3వ డివిజన్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో గతంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈరోజు మరొక 10 లక్షలకి డ్రైన్స్ నిర్మాణం చేసుకునేదానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఇప్పటికీ 30 లక్షల పనులు 20 పూర్తి చేసుకున్నాం, ఇంకో 10 లక్షల పనులు ప్రారంభించుకున్నాం. టెండర్ స్టేజ్లో 1,80,00,000 పనులు ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ ఏదైతే ఏవి అప్పరా రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా కనెక్ట్ అయ్యే రోడ్ 1,80,00,000 ఎన్క్యాప్ నిధుల్లో పెట్టాం. టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా పూర్తి చేసుకున్నట్లయితే ఇంకా ఈ వార్డులో మరొక 2 కోట్లు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం ఉంది. అవి కూడా నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ వార్డులో సంపూర్ణంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. ఇవన్నీ కూడా పుష్కరాల్లో పూర్తి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలందరినీ గమనించమంటా ఉన్నాం. గతంలోని ఉన్న నిధుల్ని వారి యొక్క సుందరీకరణకో లేకపోతే అనవసరమైన పనులకో వెచ్చించేవారు. ఇప్పుడు ప్రజలకు ఏది అవసరమో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ వారి యొక్క అవసరాన్ని గుర్తించి అవసరమైన పనుల దగ్గరే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేసుకుంటూ తప్పకుండా 3వ వార్డు పట్ల బాధ్యత ఉంది. అన్ని పనులు కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ పై దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగ్గదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన సీనియర్ నాయకుడు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక గోరక్షణపేటలో ఉన్న శ్రీకారం మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తేజమూర్తుల మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా పదజాలం వాడటం, దూషించడం మాకు వచ్చిన అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సంస్కారంతోనే జాగ్రత్తగా మాట్లాడుతున్నామన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులకి అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలపడానికి, అలాగే మేము అడిగిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 353 కోట్లు మాకు బ్రాహ్మణులకి సంక్షేమానికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున, బ్రాహ్మణ సమాజం తరఫున తెలియజేస్తున్నాం ముందుగా. తర్వాత ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతమయ్యాక, వైసీపీ ప్రభుత్వం అంతమయ్యాక చాలామంది మాజీ మంత్రులు కానీ, మాజీ సలహాదారులు కానీ, మాజీ అధికార ప్రతినిధులు కానీ బ్రాహ్మణ సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు, అంటే మాజీ దేవాదాయ శాఖ
సలహాదారులుగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చిరాం ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పలుదవుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు, బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన అడిగారు, 2015 దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2015లో, అంటే 2015 నుంచి కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారు 2015-16 గాను 31,38,00,000. అంటే ఆయనకి పూర్తిగా డీటెయిల్స్ సంఖ్యలతో సహా చెప్పదలుచుకున్నాను ఒక 2-3 నిమిషాల్లో. 2016లో 56,87,00,000, 2017-18కి సంబంధించి 63,63,00,000, 2018కి సంబంధించి 64,87,00,000, అలాగే 2019-20కి గాను సుమారు మొత్తం, అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు మొత్తం బ్రాహ్మణ సంక్షేమానికి, అప్పుడు కూడా జనసేన పార్టీ టీడీపీతోనే ఉంది, కాకపోతే బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా బీజేపీ ఉంది, కూటమి నేతలుగానే ఉన్నాం. అప్పుడు మొత్తం 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు మొత్తం 216,77,00,000 రూపాయలు సుమారు ఇవ్వడం జరిగింది. ఇది మరి అప్పుడు టీడీపీలోనే ఉన్న శ్రీకాంత్ గారు అప్పుడు టీడీపీలో ఉండి అప్పుడు ఏం చేసిందని అడుగుతున్నారు. ఇది హాస్యాస్పదం. తర్వాత 2019 తర్వాత ప్రజల కర్మ గుడిసెట్ అయిపోయి, నిజంగా ఇలాంటి పదం మేము వాడకూడదు, ప్రజల కర్మ కాలిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 24 వరకు వైసీపీ ఇచ్చిందంటే మొత్తం ఎంత అంటే 780,94,00,000. మొత్తం 5 సంవత్సరాలకు గాను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది 780,94,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అకృత్యాలు కానీ ప్రజల లో ఆ రోజు వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు కార్పొరేషనే లేదు, అసలు క్రెడిట్ సొసైటీయే లేదు అన్నం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజుకి క్రెడిట్ సొసైటీ మొదలుపెట్టినటువంటి 31/10/2015లో క్రెడిట్ సొసైటీ అనేది మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రెడిట్ సొసైటీలో ఉన్న మెంబర్షిప్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,270 మెంబర్షిప్స్ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ ఐవీఆర్ కృష్ణారావు గారు చైర్మన్గా ఉండగా ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన సందర్భాలు మాకు తెలుసు. అందులోనూ మేము కూడా రాజమండ్రి నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అలాగే క్యాపిటల్ ధనం సుమారు 14 కోట్ల రూపాయలు క్రెడిట్ సొసైటీలో నిల్వ ఉంది ప్రస్తుతం. అలాగే మెంబర్షిప్స్ డిపాజిట్, అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో డిపాజిట్ వేస్తారు, ఆ డిపాజిట్ బ్యాంకులో ఎలాగే వేస్తారో అలాగే డిపాజిట్ వేసిన రుసుము ఎంత ఉందంటే సుమారు 58 కోట్ల రూపాయలు ఉంది ఈరోజు. అలాగే సుమారు మెంబర్షిప్కి అవుట్ సోర్సింగ్ మొత్తం 118 కోట్ల రూపాయలు ఉంది. అలాగే టోటల్గా ఈ క్రెడిట్ సొసైటీ రన్ అవుతున్న మొత్తం అప్పుల ద్వారా కానీ బయటికి ఇచ్చింది కానీ బంగారం ద్వారా ఇచ్చింది కానీ మొత్తం 337 కోట్ల రూపాయలు. శ్రీకాంత్ గారు చూడాలి, మీ జీవితంలో మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా క్రెడిట్ సొసైటీ నుంచి దాఖలాలు లేవు. మేము ఈ క్రెడిట్ సొసైటీ ప్రారంభం దగ్గర నుంచి 5 సంవత్సరాలు, ఈ యొక్క 18 నెలల్లో, అంటే 14 నుంచి 19, 24 నుంచి ఇప్పటి వరకు, అంటే ఇది నేను చెప్పేది జనవరి 30, 2026 తారీఖు జనవరి నెల ఎండింగ్ వరకు చెప్పేది శుభ్రంగా 337 కోట్ల రూపాయలు
క్రెడిట్ సొసైటీ ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతో మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే వెబ్సైట్లో మీకు కూడా క్లియర్గా దొరుకుతాయి. మీరు కూర్చుని ఏదో పేపర్లు ప్రింట్ చేసేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి అసలు ఏం రాలేదు వెళ్ళి ఆ చైర్మన్ గారిని నానా తిట్లు తిట్టాయంటే మీరు వచ్చి చైర్మన్ గారిని డైరెక్టర్స్ని నానా తిట్లు తిట్టేస్తే మీ వైసీపీ ప్రభుత్వం లాగా మేము ఏం చేతకాని వాళ్ళం కాదు. ఖచ్చితమైనటువంటి సమాధానం మీకు ఇస్తాం. ఇంక ఎప్పుడైనా సరే శ్రీకాంత్ గారు కానీ వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ చైర్మన్ గారిని కానీ డైరెక్టర్స్ని కానీ ఏదైనా అంటే ఊరుకునేది లేదు. అనవసరమైన పదజాలం వాడితే మీ అంబటి రాంబాబు గారు ఇటీవలే రాజమండ్రి నుంచి ఏదో ఘనకారం చేసి దేశ సేవ చేసినట్టుగా జైల్లోంచి వచ్చి పెద్ద ఊరేగింపు పెట్టుకుని వెళ్ళాడు. మీకు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి మేము ఒక బ్రాహ్మణుగా కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు రావాలి అంటే మీరు మున్ముందు ఎవరినైనా తిట్టచ్చు, ఏదైనా తిట్టచ్చు. మేము తిట్టడం ప్రారంభిస్తే మాకు వచ్చినటువంటి బూతులు ఎవరికి రావు, మీకన్నా ఎక్కువచ్చు. కానీ మాకు ఒక విజ్ఞత ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు విధేయత వినయం నేర్పారు. ఇలాగే ఎక్కువ మాట్లాడకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. నువ్వేం చేసావు అన్నా మమ్మల్ని చీ అంటున్నారు. వైసీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు కానీ జనసేన కానీ బీజేపీ నేతలు కానీ మమ్మల్ని చీ అంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడితే మీకు భయం ఏంటంటే వైసీపీ నాయకులందరికీ భయం ఏంటంటే గట్టిగా మాట్లాడితే మీకు ఉన్న పదవి పోతుందని భయం. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చారు అంటే మేమేదో దేశానికి ఉపయోగపడేది రాష్ట్రానికి ఉపయోగపడేది అనుకుంటాం. కాకపోతే ఏముండదు, అందులో మొత్తం పైనుంచి కింద వరకు ఏ బూతులు మాట్లాడాలో రాసి ఉంటాయి. స్క్రిప్ట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ బూతులు వీళ్ళు వచ్చి మీడియా దగ్గర మాట్లాడతారు. పాపం మీడియా వాళ్ళు కూడా అనుకుంటారు మనకేంట్రా బాబు ఇది, ఈయన వచ్చి ఏదో ప్రజలకు ఉపయోగపడేది చెప్తాం కదా మనం, మన తరచేత బూతులు కవర్ చేస్తున్నారని చెప్పి మీడియా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అందువల్ల శ్రీకాంత్ గారు ఇలాంటి పద్ధతులంతా మానుకుని జాగ్రత్తగా మీరు ఏదైనా ఒక మంచి సలహా బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కానీ క్రెడిట్ సొసైటీ అభివృద్ధికి కానీ ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే చైర్మన్ గారు తీసుకుంటారు. డైరెక్టర్స్గా మేము కూడా ఆ సలహాని బోర్డు మీటింగ్లో పెడతాం. బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కానీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం జరగాలని, కులమత ప్రాంత లింగ భేద ధనిక భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని ప్రమాణం చేసిన పాలకులు అవి మరచిపోయి ఓట్ల రాజకీయం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ తూర్పు గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సంపద పంపిణీలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ పార్టీ శ్రేణులు ఎస్సీ సంఘాలు ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమానికి హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ దేశంలో కొద్దిమంది దగ్గర పోగుపడ్డ సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునః పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని అన్నారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సామాజిక న్యాయం కొరకు అమలు చేయాలనుకునే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకున్న హక్కుల్ని సామాన్యుడుకున్న హక్కుల్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే భారతదేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పేద బడుగు బలహీన వర్గాల్ని అణచివేయబడుతున్నారు. కొంతమంది దగ్గరే పెట్టుబడిదారీ రాష్ట్ర దగ్గరే అలాగే పెద్ద పెద్ద యువేల దగ్గర ఇండస్ట్రియల్ దగ్గరే ఈ సంపద అంతా పోగబడుతుంది. ఆ సంపదను అందరినీ తీసి గవర్నమెంట్ ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బుని వసూలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సమానంగా పంచాలని, భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జరుగుతున్న తరంగం అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పేద ప్రజలు అట్టడుగునున్నవాడు అట్టడుగునే ఉండిపోతున్నాడు. ధనవంతుడు మరీ కుబేరుడు లక్షాధికారి కోటేశ్వరులు అవుతున్నారు, కానీ పేదల్లాగే ఉండిపోతున్నారు. కనుక ఇది అమలు జరిగే వరకు ఈ పోరాటాన్ని ఇంకా భారీ ఎత్తున కొనసాగిస్తాం. అందరికీ సమాన్యాయం, కూడు గుడ్డ తిండి బట్ట అలాగే వైద్యం విద్య. ఈ వైద్యం ఈ మధ్యకాలంలో మరీ సమయంలో రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ప్రజలందరికీ సమాన హక్కులు,
సామాజిక న్యాయం, కుల మత వివక్షత లేకుండా అందరూ సమానంగా ఉండాలి, పేద ధనిక తేడా లేకుండా పాలకులు పరిపాలించాలని స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అది రాజ్యాంగంలో కూడా రచించబడింది. అంతేకాకుండా ఆయన ఒక మాట చెప్పాడు, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం దక్కినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. కానీ నేడు నిజంగా సామాజిక న్యాయం ఉందా? అట్టడి వర్గాలు ఎలా ఉన్నారో మనకు తెలియదా? ఒకప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, సామాన్య ప్రజలు, చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ నేడు చూస్తుంటే వాళ్ళ మోడీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఉంది. మొన్న నిర్మలా గారిని ఒక మాట అడిగారు విలేకరులు, మీరు 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఆవిడ విస్తుపోయింది. అంటే అర్థం చేసుకోండి, మోడీ అనేవాడు ఈరోజు బడా కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు ఒక సీఈఓగా గుమస్తాగా పనిచేస్తాడే తప్ప నిజంగా పాలకుడిగా పనిచేయట్లేదు. ఎందుకంటే దేశంలో అడ్డరానితనం పెరుగుతుంది. వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం కులాన్ని పెంచి పోషిస్తున్నారు, మతాన్ని పోషిస్తున్నారు. విద్యాలయాల్లో కూడా ఈరోజు మత కార్యక్రమాలు పెంచి పోషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఢిల్లీలో ఎంపీ సానా సతీష్ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో వైసీపీ వారు చేసిన అపచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శాసన మండలి సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాళ్లు జోళ్లతో తీసుకొచ్చి అపచారం చేయడమే కాకుండా బడ్జెట్ సమావేశాల్లో తమ తప్పును తప్పుదో పట్టించడానికి వారు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. శాసనసభ సమావేశాలు కానీ, శాసనమండలి సమావేశాలు కానీ, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో కేవలం పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో ఈ బడ్జెట్ సమావేశాలకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ టైంలో ఏ అపచారం అయితే జరిగిందో ఆ అపచారాన్ని మరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నం చేసే విధంగా పెద్దల సభలో వ్యవహరించడం అన్నది చాలా తీవ్ర అపచారంగా నేను భావిస్తూ దాన్ని ఖండిస్తూ ముఖ్యంగా మీకు చెప్తున్నాను, విధానపరమైనటువంటి నిర్ణయాలతో చర్చించడానికి మీరు సిద్ధంగా బయటకు వచ్చినట్టయితే ఏ విషయమైనా సరే ముందు శాసనసభకు రండి, వచ్చి చర్చించి, అసలు చర్చించకుండానే 11 నిమిషాలు, మీ 11 వచ్చి వచ్చిందేమో 11వ తారీఖు 11 మంది శాసనసభ్యులతోటి 11 నిమిషాలు శాసనసభలో మారిపోయారు. ఇదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు పారిపోవాలి? గత శాసనసభ జరిగినటువంటి తీరును ఒకసారి చూసుకోండి. బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు చెప్పి ఒకే శాసనసభ్యుడు ఉండిపోయాడు. ఆ ఒక్కడు సభను ఆ రోజు శాసించేవాడు. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఇవాళ 11 మంది ఉన్నారు మీరు శాసనసభలో. ఎందుకు భయపడతారు? ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ స్వభావం అది. ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు కూడా మందుందా వాడు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే ఆ మంద లేకుండా పోలే. అదే నీ భయం నేను అనుకుంటున్నా. మరి అది ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి నీకు ముక్తి కలిగించాలి. ఆ ముక్తి కలిగించాలంటే ఇప్పటికైనా నువ్వు దీన్ని సరిపెట్టుకుని ఇక్కడి నుంచి సరైన మార్గంలో నడమని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జయ నమో వెంకటేశ్వర. ఇలా బాధపడడం దానికి సమంజసంగా చర్చించుకుందాం రండి. ముందు శాసనసభలో చర్చిద్దాం. దాని మీద అవసరం అనుకుంటే
ఆ నిర్ణయాన్ని శాసన మండలిలో చర్చిద్దాం. దేనికి వెనకాడేటటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు. అందులో తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధతతోటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని మనసా వాచ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయడానికి పునర్జన్మ పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏ సన్మాత్రం కూడా ఆ కలియుగ వైకుంఠేశ్వరుడికి హాని చేయడానికి కానీ తప్పుదం చేయడానికి కానీ ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి మాత్రం ఎక్కడా సంకోచం లేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ₹2 కోట్లతో 3వ డివిజన్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యలపై తేజమూర్తుల ఆగ్రహం. కూటమి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వెల్లడి. కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకే బడ్జెట్ కేటాయింపులు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని అవమానించి అపచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఢిల్లీలో మండిపడ్డ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.